అయ్యా మిమ్మల్ని చూసి మీ బిడ్డలు వ్యవసాయానికి దూరం అవుతా ఉన్నారు, నిజమా కాదా? అయ్యా నీ బిడ్డకి ఎవరికైనా సరే నువ్వు నాలాగా నువ్వు వ్యవసాయం చేయరా అంటే చేతులెత్తి దండం పెట్టి, అయ్యా నీలాగా నేను బతకలేను, నా వల్ల కాదు, నేను ఊరికి పోతాను, కర్నూలుకు పోతున్నాడు, ఇంకోటి హైదరాబాద్ పోతున్నాడు, ఇంకోటి బెంగళూరుకు పోతా ఉన్నాడు. ఏంది కష్టం? బిడ్డల్ని ఊరువతలు పంపించి మనము నానా కష్టాలు పడి ఇన్ని అప్పులు చేసి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కర్నూలులో ఏం చేస్తున్నావు సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను డాక్టర్ పార్థసారథి, నేను ఆషామాషిగా ఓట్లు అడిగి ఇక్కడ ఎమ్మెల్యే అవడానికి రాలే. నరేంద్ర మోదీ పంపిస్తే రైతుల పక్షాన నిలబడమంటే వచ్చిన మనిషిని. మీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ పక్కన నిలబడతా. మీ మాట నా గొంతుకులో వచ్చి అసెంబ్లీ దద్దరిల్లిపోయేలాగా మాట్లాడతా, ఈ వైపు నుంచి మాట్లాడతా.